సర్దుకుంటాయండి. ఎంతసేపు అండి కొట్టేస్తాడేటి, సాకిరో బాడికి ఎట్టినట్టు ఉతికెత్తాడేటి. అవసరమైతే నువ్వు కొట్టు, పర్లేదు, దేవుడు ఇబ్బంది ఏం కాదు. ఎందుకు? ఆ దేహంలో నుంచే వచ్చాం కాబట్టి నీకుండే పౌరుషం నాకు ఉంది, నీకుండే రోషం నాకు ఉంది. నీ దాంట్లోంచి నేను చదివచ్చాను. నాకు వేరే దగ్గర నుంచి నాకు మట్టి మెక్కలేదు దేవుడు, వేరే దగ్గర నుంచి తీయలేదు, నీలాంచి వచ్చాను కాబట్టి నీవు నాలుగు కొట్టావు అనుకోసారి ఇంకా చాసి పెట్టి ఇప్పుడు సామెలు సర్దుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర నుంచి వచ్చాం? ఆమేన్. ఇప్పుడు మిమ్మల్ని వేరే దగ్గర నుంచి తీయలేదు కదా, ఎవరి నుంచి తీశాడు? పురుషుల్లో నుండే కదా తీశాడు దేవుడు. మరి మీరు అన్నప్పుడు మేము ఎవరు తక్కువేటి? మీరేమన్నా తక్కువ? ఎవరి నుంచి తీయబడ్డాం చెప్పరేమండి? పురుషుల నుండి తీయబడ్డాం అనగా మేము వేరే ఎక్కడి నుంచి రాలేదు. నీ సగము, నీ భాగము, నీ పక్కలో నుండి వచ్చాను. మరి నీకున్నది నాకు ఉండదు. ఈ మాట మొదలెచ్చేదా సర్దుకుంటాం. చేసేవలే తర్వాత వెళ్ళిన తర్వాత వీళ్ళకి మాడిపోతుంది కదా. 2 రోజులు అంటుతుంది అమ్మబోతాడికి. ఎన్ని రోజులు? ఇప్పుడు వరకు కబుర్లు చెప్పిన మా నోరు, ఇప్పుడు దాకా లేచిన మా చెయ్య, ఇప్పుడు దాకా లేచిన ఇవన్నీ కూడా అంట్లో అంతుంటాయి. మన ఇంట్లో నాకు అన్నట్టు. దేవునికి స్తోత్రం. అదే చెప్తున్నాను. అదే మా వాళ్ళు ఎవరో చెప్పట్లేదంటే వీళ్ళు అందులో మునిగిపోయారా, పైకి వెళ్ళిపోయారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి నిన్ను కాపాడుతాయి. నాకు తెల్లారికి అయ్యారు అనేసి నిజం. తెల్లారి రాత్రి నిద్రపోయింది కదా, తెల్లారికి అయ్యి ఎన్నొచ్చేసి ఏంటో బాబు. నేను అనుకున్నాను, బాబా దేవుడు ఎంత వరకు ఇచ్చేసాడు వీళ్ళకి. నేను స్తోత్రం. వీళ్ళకి జీతం ఇవ్వడం న్యాయం అనిపించింది. వీళ్ళకి మంచి సేవ కొనడం న్యాయం. వీళ్ళు అడిగిన దాన్ని కాదనకుండా ప్రేమతో మనం ఏదోడు కొనిచ్చేయడం ధర్మం. దేవుడు స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఇష్టమైంది చేయకపోయినా కనీసం మన ఓపిక తగినన్నా వాళ్ళు ఏం చేయాలి? ఉన్నదా? అక్కడ ఉన్నదా? దేవునికి స్తోత్రం. వాళ్ళు ముచ్చడికి ఏదో సీఎంఆరా సౌత్ ఇండియా కొంచెం తీసుకు